మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, కానీ రోమన్ క్యాథలిక్ మిషన్ వారు వాడుతున్నటువంటి పుస్తకంలో ఇంతకంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి కదా, మరి ఏంటి అని అంటున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో చేర్చటము అనేది తీసివేయటము అనేది ఈ రెండు తప్పే. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో తోబీతు, నోబీతు, మకబీయులు అనేటువంటి కొన్ని పుస్తకాలను రోమన్ క్యాథలిక్ సంఘం వారు చేర్చి చదువుకున్నారు. దాన్ని అపోక్రిఫాగా పిలుస్తారు. అపోక్రిఫా అంటే కేననైజ్ చేయబడినటువంటి మంచి లిటరేచర్. అది మంచి పుస్తకాలే, కానీ వాటిలో దేవుని గురించి నేర్చుకోవలసినటువంటి, మనుషులకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వివరించే మాటలు ఏమీ లేవు. కాబట్టి క్రైస్తవ సంఘము అపోక్రిఫాగా పిలువబడుతున్నటువంటి మంచి పుస్తకాలే అయినప్పటికీ దేవుని గురించిన వర్ణన లేదు. కాబట్టి దేవునికి మనుషులకు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని చూపించే పుస్తకాలు కాదు. కాబట్టి అదేవిధంగా ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలు కాదు. కాబట్టి మనం వాటిని తీసుకోం. మరి 22, 23, 24 అధ్యాయాలు సుధీర్ చెప్పినప్పుడు మీరు ఒక మాట వినుంటారు. ఏమని అంటే, ప్రవక్త మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తలలోను, తర్వాత కీర్తనలలోనూ చెప్పిన ప్రతి మాట నెరవేరబడుటకు యేసు ప్రభువుకు ఏదైతే జరిగిందో అలా జరిగింది అని. ప్రవక్తలు చెప్పిన మాటలు మన దగ్గర ఉన్నాయి. మోషే రాసినటువంటి పంచకాండం మన దగ్గర ఉంది. కీర్తనలు మరియు విజ్డమ్ బుక్స్ అని ఏవైతే అంటామో, జబూర్ అంటారు, అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అంతకు మించినవి యేసు ప్రభువు వారు పాత నిబంధన గ్రంథంలో దేన్నైతే ఆయన ఆ రోజు చదివి మన ముందు ఇవి నిజమైన దేవుని లేఖనాలు అని చెప్పాడో వాటిని మాత్రమే మనం తీసుకున్నాం. ఉదాహరణకు యేసు ప్రభువు వారు లేచి నిలబడి యెషయా గ్రంథం చదివారు. అంటే ప్రవక్తల గ్రంథాన్ని, ఇప్పుడు యెషయా గ్రంథం అంటే ప్రత్యేకంగా ఒక చుట్ట ఉంటుంది, కానీ అది ప్రవక్తల గ్రంథము అనే ఒక చుట్టలో ఉంటుంది. సో ఆయన ప్రవక్తల గ్రంథాన్ని దేవుని వాక్యంగా ధృవీకరిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఆయన ధర్మశాస్త్రం నుంచి కోట్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? మోషే రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన లేఖనముగా మనకు ధృవీకరిస్తున్నాడు అని అర్థం. అదేవిధంగా కీర్తనలో, మరి నన్ను దావీదు కుమారుడని నువ్వు అంటున్నావు, కానీ దావీదే నన్ను ఏమంటున్నాడు? తండ్రి అని పిలుస్తున్నాడు అని ఆయన అంటాడు. అంటే ఏంటి? దావీదు కీర్తనలు మరియు విజ్డమ్ పుస్తకాలను కూడా ఆయన దేవుని వాక్యముగా ధృవీకరిస్తున్నట్లుగా అర్థం చేసుకుంటాం. యేసు ప్రభువు ధృవీకరించని వాటిని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే మనము అపోక్రిఫాను మనం తీసుకోలేదు. థ్యాంక్ యూ.